ఇక్కడికి వస్తే రాచమల్లు, ఈ రాచముల్లు, ప్రొద్దుటూరికి ఇది ఒక ముళ్ళు, గుచ్చుతానే ఉంటుంది అందరినీ, ఎవరిని వదిలిపెట్టదు. వదిలిపెట్టిందా ఎవరన్నా? ఇసుక, భూదంద, ఎంత తమ్ముళ్ళు లెక్క ఉందా? లెక్కేసే ధైర్యం ఉందా? మాట్లాడే ధైర్యం ఉందా? మరి ఎట్లా? నేనే రావాలా? నేనే మాట్లాడాలా? నేనే పోరాడాలా? మట్కా ఉందా లేదా? ఉందా లేదా? క్రికెట్, ఇంకో పక్కన గంజాయి ఉందా లేదా? అన్నిట్లో ఈయనకు వాటా ఉందా లేదా? ఉందా లేదా? బియ్యం, మద్యం, డీజిల్ మాఫియా, స్టేషన్లో, పోలీస్ స్టేషన్లో పంచాయతీలు, సెటిల్మెంట్లు, హ్యాండ్స్ ఆఫ్ పోలీసులు. మీ అందరికీ మిమ్మల్ని రియల్ గా కూడా దండయ్యాలి మీ అందరికీ. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించిన దానికి పోలీసులు కూడా ఒక దండ వేస్తే, సన్మానాలు చేస్తే ఈ పోలీసులందరికీ ఆదర్శంగా ఉంటారు. రెవెన్యూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయా? మామూలు ఇవ్వకపోతే కావడంలే కదా. పంచాయతీలో సెటిల్మెంట్లు, భారీగా కమిషన్లు, నకిలీ నోట్లు, ఇవన్నీ అయిపోయి నకిలీ నోట్లు కూడా. ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ 131 కోట్ల రూపాయలు దర్జాగా మీ పేర్లు చెప్పి బొక్కేసిన వ్యక్తి ఇతను. వసూళ్లలో తన మన భేదం లేదు, అన్నిటికీ ఫిక్స్డ్ రేట్లు. అలాంటి వ్యక్తి. బీసీలు, వైశ్యులు, మైనారిటీలు మీ ఆస్తికి ఎసరు. ఎందుకంటే టెక్నాలజీ దుర్మార్గుడి చేతుల్లో ఉంటే మీ బతుకులు ఆగమే. అదే అవుతా ఉంది ఇక్కడ. అనతి కాలంలో అప్పుల దశ నుంచి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు? ఉదాహరణకు ఆయన ఆస్తి 2, 3, 1000, 2000. ఓకే, మనం రఫ్ ఎస్టిమేషన్ 2000 వేద్దాం. 2000 కోట్ల అవినీతికి పాల్పడితే జగన్ ఆస్తి ఎంత ఉంటుంది తమ్ముళ్ళు? లక్షల కోట్లు, అవునా కాదా? అదే మాదిరిగా పోస్టింగ్ ఏదైనా చదివించుకోవాల్సింది. 12 లక్షలు ఆక్షను, అడిగేవాడు లేడు. అక్రమ సంపాదనలో పంపంతో మళ్ళా సేవలు. అంటే ఈ దొంగల పరిస్థితి చూస్తా ఉంటే ఎర్ర చందనం వ్యాపారం చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు. 100 రూపాయల్లో దాన కర్ణుడు వేషం వేసి 2 రూపాయలు ఖర్చు పెడతాడు. గొప్పవాళ్లే కదా. ఇంకో పక్క మాస్టర్ ప్లాన్ లో దిగమింగిన నోటు కట్లన్నీ తిమింగల మారిగా మింగేశాడు. అధికారులు, కార్యకర్తలకు అంటే వారంట్ అంటే హడల్. ఇంకో పక్కన మాటల గారిడితో మబ్బి పెట్టేవి. ఎంత బాగా స్వీట్ గా మాట్లాడతాడంటే ఎక్కడి నుంచి ఊడిపడలా. నా దగ్గర కౌన్సిలర్ కాలేకపోయాడు ఒకప్పుడు. తేనె పూసిన కత్తి, కత్తి కత్తి, దానికి తేనె పూసి కోడి కత్తి మారిగా. బీసీ నేత నందం సుబ్బయ్య నీతి కోసరం పోరాడాడు, దారుణంగా చంపేశారు. కానీ నేను ఆ కుటుంబాన్ని ఆదుకున్నా. నా ప్రాణ సమానమైన ఒక నాయకుడిని పోగొట్టుకున్న దానికి 20 లక్షల రూపాయలు ఇంకా ఎక్కువే ఇచ్చి, ఆ 25 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ మారిగా చంపుకుంటూ పోతే ఏం చేయగలుగుతాం? బాబాయిని చంపావు, సుబ్బయ్యని చంపావు, కొన్ని 100 మంది చంపారు. పక్కనే ఒంటి మిట్టలో మీ కార్యకర్తల దౌర్జన్యాలకి, దురాక్రమణకి బలైపోయి ఎంత దారుణంగా ఒక అతను బతకలేమని రైలు కింద పడిపోతే, భార్యాభర్త విషం దాగి చనిపోతే
ముఖ్యమంత్రి నీకు బాధ అనిపించలేదా? కండెమ్ చేసావా? దీన్ని ఖండించావా అని అడుగుతున్నా. నీ జిల్లాలో జరిగింది ఖండించావా అని అడుగుతున్నా. ఇంకో పక్క వివేకానంద చెప్పాను, ఆర్బీకే ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ, ఇవన్నీ మీరు చూస్తే ఇతని పేరు కూడా ఆర్బీకే. ఆర్బీకే అంటే రాచమల్లు బంగారెడ్డి, ఇంకోటి చాలా పాపులర్ అయ్యా ఆయన.